రోజులు చాలా మందికి తెలియట్లేదండి. మీలో ఉన్న సామర్థ్యము, దేవుడు మీ పట్ల ఉన్న ప్రణాళిక మీకంటే బాగా అపవాదికి తెలుసు. అదొచ్చింది ఇక్కడ గొడవ. మీకు దేవుడికి మీ పట్ల ఉన్న ఆశ, తలంపులు, ప్రణాళిక, గొప్ప కాలింగ్, ద కాలింగ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ ద ఎనిమీ ఈస్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఇట్. అందుకని మిమ్మల్ని అంతగా లాగుతామని చూస్తున్నాడు. అందుకని మిమ్మల్ని అలాగా పడద్రోయాలని, అందుకని మిమ్మల్ని ఫైట్ చేస్తున్నాడు. ఏ రీతిగా చిత్రహింస పెడదామా, మానసికంగా బాధ పెడదామా, మనుషుల్ని ప్రేరేపిద్దామా. అప్పుడు మీరు అంటారు, ఈ కాలింగ్ ఏంటి, పర్పస్ ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇంకా నా బ్రతికేదో నేను చూసుకుంటాను, నా జీవితం ఏంటో నేను చూసుకుంటాను, నేను సెక్యులర్గా బ్రతుకుతాను, నేను లోకస్తుడిగా బ్రతుకుతాను అని ఆలోచనలు, ప్రేరేపణలు ఎక్కడ వస్తున్నాయి అంటే దేవుని దగ్గర నుండి అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆయన వాక్యం తెలియజేస్తుంది, ప్రతి మంచి ఆలోచన దేవుని దగ్గర నుండే వస్తుందని. ఈ దురాలోచన వస్తుందంటే అది అపవాది మ్యానిపులేటివ్ స్పిరిట్ అని చెప్పాను కదా, అదే రీతి పనిచేస్తూ ఉంటాడండి. ఎప్పుడైనా ఇట్లాంటి ఆలోచనలు వచ్చినాయా, నాకు ఈ భక్తి వద్దు, ఐ డోంట్ వాంట్ టు ఫాలో గాడ్. ఒకవేళ భౌతికంగా అందరి ముందు చెప్పరేమో, అందరి ముందు ప్రైజ్ ది లార్డ్ అండి, బాగున్నారా, అంత బాగుంది కదా, దేవుడు నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు తెలుసా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారండి చాలా మంది ఆలయాల్లో. కానీ వారి హృదయంలో నేను క్రైస్తవుడు అని చెప్పడం ద్వారా, నేను బాప్తిస్మము పొందుకున్న దగ్గర నుండి, నేను అభిషేకము పొందుకున్న దగ్గర నుండి నాకు ఎక్కడ లేనన్ని శోధనలు నాకు వస్తున్నాయి. అసలు ఇదంతా ఎందుకు ఈ పోరాటాలు, నేను ఈ భక్తి జీవితం విడిచి వెళ్ళిపోతే బెటర్ కదా, నెమ్మదిగా బ్రతకచ్చు కదా అని తలంపులు వచ్చినాయా రాలేదా? యథార్థంగా చెప్తారా? ఎంతమందికి వచ్చినాయి? నేనైతే యథార్థంగా చెప్తాను. ఎందుకంటే మీరు అందరు భయపడుతున్నారు మీ పక్కనున్న వారిని చూసి. నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు వస్తాయి. ఎందుకు దేవా కాదు, ఎందుకు ఇది, ఎందుకు ఈ బ్రతుకు, ఎంతకాలం పోరాడాలయ్యా? ఎంతమందికి వచ్చిందండి, ఎంతకాలం పోరాడాలయ్యా? ఒక గ్యాప్ ఇవ్వయ్యా, కొంచెం గ్యాప్ ఇవ్వు. ఒకటి తర్వాత ఒకటి అసలు ఊపిరి పీల్చుకోవడానికి గ్యాప్ ఇయ్యా. నువ్వు అసలు నా పక్షాన ఉన్నావా, నువ్వు నా పక్షాన పోరాడతావా అని తలంపులు వచ్చినాయా? అటువంటి వారు నిజముగా విశ్వాస పోరాటంలో ఉన్నవారు. హల్లెలూయా. ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేద్దామని అనుకుంటున్నానండి. ద ఎనిమీ నోస్, ఇస్ అవేర్. మీ గొప్ప సామర్థ్యాన్ని మీకంటే బాగా అపవాదికి తెలుసు. అందుకనే మిమ్మల్ని ప్రీ ఆక్యుపై చేస్తున్నాడు. దేన్ని బట్టి? డిప్రెషన్, వీక్నెసెస్, బలహీనతలు ఇవన్నీ చూపిస్తూ, ఇంకా నీకు అవ్వదులే, ఇంకెంతకాలం ఈ అవమానము, ఈ డిప్రెషన్, ఈ బలహీనత, ఇవే ఇవి చూసుకొని ముందుకు వెళ్తా ఉండు. చాలా మంది విశ్వాసుల కంటే ఒక మేఘం ఉంటుందంట వారి తలపైన. ఏంటా మేఘం అంటే ద క్లౌడ్ ఆఫ్ డిప్రెషన్ అంట. చీకటి మేఘం, కృంగుదల అనే మేఘం. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. వారు ఒంటరిగా ఉంటే అక్కడే ఉంటుంది, గుంపులో ఉంటే అందరిలో నవ్వుతున్నట్టే ఉంటారు, కానీ వారి హృదయంలో మాత్రం ఎంతో ఏకాంతంగా, లోన్లీనెస్, ద డిప్రెషన్, ద క్లౌడ్ ఆఫ్ డిప్రెషన్. అందుకనే దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, భారభరితమైన ఆత్మకు ప్రతిగా. అంటే భారభరితమైన యాటిట్యూడ్ అని చెప్పలేదు దేవుడు, భారభరితమైన మనస్సు అని చెప్పలేదు, కానీ భారభరితమైన ఆత్మ. ఇట్ ఈస్ a spirit that is following many believers. Depression, discouragement, చేత కాదు, వీక్నెస్, ఇన్సెక్యూరిటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్ అని పేరు ఇచ్చేస్తారు ఈ లోకము సెక్యులర్గా. కానీ దట్ ఈస్ ఆల్సో స్పిరిట్. దానికి ప్రతిగా నేను మీకు సంతోష వస్త్రం, ఆనందం, ఉల్లాస వస్త్రం ధరింపజేస్తానని చెప్తున్న దేవుడు అండి. ఇక్కడ గిద్యోని పిలిచినప్పుడు గిద్యోని ఏం చేస్తాడు తెలుసా? మనలాగా దాక్కున్నాడు. He was hiding when God called him. దేవుడేమో ఈయన యుద్ధ శూరుడు, ఈయన పరాక్రమము గల బలాఢ్యుడు అని పిలుస్తుంటే గిద్యోనేమో దాక్కున్నాడు. ఆయన వణుకుతున్నాడు. మిద్యానీయుల శక్తిని చూసి, శత్రు సైన్యాన్ని చూసి వణికిపోతున్నాడంట. అట్లాంటి దాక్కొని వణికిపోతూ భయపడుతున్న పరిస్థితిలో దేవుడు ఎప్పుడు కూడా ఆపోజిట్గా పిలుస్తాడండి. మన సిచ్యువేషన్కి ఆపోజిట్గా దేవుడు పిలుస్తాడు. ఎంతమందికి తెలుసు? అందుకని ఆయన వాక్యం తెలియజేస్తుంది రోమా పత్రికలో 4వ అధ్యాయంలో, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అంట. హల్లెలూయా.
లేని వాని ఉన్నట్టుగా. ఈరోజు మీ జీవితంలో కూడా ఇవి లేవు, ఇది లేదు, ఇది లేదు అని మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఇక్కడ గిద్యోను దాక్కున్నాడు, భయభీతులతోటి క్రిపుల్ అయిపోయి ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు పిలిచే విధానం చూడండి. పరాక్రమము గల బలాఢ్యుడా. ఇది గట్టిగా చెప్తారండి, పరాక్రమము గల బలాఢ్యుడా. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటిదంటే, అపవాది మనం ఉన్నదాన్ని లేనట్టుగా చెప్తాడు. మనకుండొచ్చు టాలెంట్, మనకుండొచ్చు ఆ సామర్థ్యము, మనకుండొచ్చు ఎన్నో గొప్ప గొప్ప వరాలు దేవుడిచ్చింది. కానీ అపవాది మనకి చెప్పే అబద్ధం ఏంటి? నీకు లేవు, నీకు చేత కాదు, నీకు కుదరదు, నువ్వు నచ్చవు, యు ఆర్ రిజెక్టెడ్, యు ఆర్ హేటెడ్, నోబడీ విల్ ఎవర్ యాక్సెప్ట్ యూ, నోబడీ కెన్ ఎవర్ లవ్ యూ అని మాటలు చెప్తా ఉంటాడు అపవాది. కానీ దేవుని గొప్ప మనసు, గొప్ప హృదయం ఏంటిదంటే, మనము ఏదైతే కామో మనం అయినట్టుగా పిలుస్తాడంట. అందుకనే ఈ గిద్యోను అక్కడ భయముతోటి దాక్కుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడుతున్నావు ఎందుకు, పిరుకోడా అని పిలిచాడా దేవుడు? ఏమని పిలిచాడు తెలుసా? నీ భయములో కూడా నేను నిన్ను పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తాను. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద వండర్ వర్కింగ్ పవర్ అండ్ మేనిఫెస్టేషన్ అండ్ హిస్ వర్డ్ ఇస్ లైక్. ఆ మాట అనినప్పుడే ఆయనలో చెప్పసఖ్యంగా శక్తి వచ్చి ఉంటుందేమో. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు జీవం కలిగిన మాట పలుకుతున్నప్పుడు ఏ చచ్చిన ఎండిన ఎముక అయినా జీవముతోటి నింపబడాల్సిందే. అట్లాంటిది ఈ భయభీతులతో ఉన్న గిద్యోని చూసి పరాక్రమము గల బలాఢ్యుడా. టుడే గాడ్ ఇస్ కాలింగ్ యూ ద సేమ్. మేబీ నాట్ పరాక్రమము గల బలాఢ్యుడా. మీరు రిజెక్టెడ్ అని మీరు మీ హృదయంలో ఉందనుకోండి, దేవుడు ఏమంటాడు తెలుసా? యు ఆర్ చోజన్ అని పిలుస్తాడండి. నేను రోగిగ్రస్తుని, నాకు రోగం ఉంది, నన్ను అందరూ కూడా పక్కన పెట్టేస్తారంటే దేవుడు ఏమంటున్నాడు? యు ఆర్ హీల్డ్ అండ్ హోల్ అని పిలుస్తాడు. మీరు ఏదైతే కాదో లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని ఆరాధిస్తున్నాం మనం. మీరు ఏదైతే కాదంటున్నారో కానీ దేవుడు మిమ్మల్ని అలాగ చూడట్లేదు. అది మీ మనసు చెప్పే అబద్ధము, అది అపవాది చెప్పే అబద్ధము, ఆ రెండు కలిసి దేవుని మాటను అలాగే అణగదొరుకుతున్నాయి. కానీ ఈరోజు దేవుడు ఈ మాట మీకు తెలియజేయమన్నాడు. ఏంటిదంటే, మనుషులు పిలిచేది కాదు, అపవాది పిలిచేది కాదు, మీ మనసు మీకు చెప్పేది కాదు. నేను నిన్ను ఎలాగో చూస్తున్నానో అలాగా నిన్ను నువ్వు చూసుకో అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాగో చూస్తున్నాడు అలాగ చూసుకోమంటున్నాడండి. చాలాసార్లు ప్రవచనాలు మన జీవితాల్లో వస్తుంటాయి. ఆ ప్రవచనాలకి అసలు సెన్సే ఉండదు. అనిపిస్తుంది, ఎందుకు, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నాకున్న డబ్బు సామర్థ్యం ఏంటి, నాకు తలాంత ఏంటి, నా కుటుంబం ఏ పాటిది, అట్లాంటిది నన్ను పిలుస్తున్నావా, నాకు ఈ ప్రవచనమా? ఎంతమందికి వాగ్దానాలు వచ్చినాయి కానీ అవి నమ్మసక్యంగా లేవంటారు కదా? నమ్మలేము. ఎందుకంటే మనము చూస్తున్న పరిస్థితికి ఆ వాగ్దానానికి అస్సలు చూడలేదు. ఎలాగ సాధ్యమవుతుంది? హౌ కెన్ గాడ్ డూ దిస్? హీ నోస్ మై సిచ్యువేషన్. నా పరిస్థితి తెలుసు, నా గతి తెలుసు, కానీ వాగ్దానం ఏంటి ఇంత గొప్పగా ఉంది, ఇంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి, ఇంత గొప్ప మాటలా? లేమిలో ఉన్నప్పుడు అంధకార ధననిధి నీకు ఇస్తానంటే మీకు అర్థమవుతుందా? అసలు అర్థమవుతుందండి? లేమిలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు అంధకార ధననిధి ఇస్తాను, వేరే దేశాల నుండి నీకు సహాయం పంపిస్తాను అని మాటలు వచ్చినప్పుడు మీకు ఎలాగుంటుంది? నాకు ఇప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నాను, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే 500 కూడా లేవు, నా ఖర్చులకి ఎలాగా, నా తిండికి ఎలాగా, నా ట్రావెల్కి ఎలాగా. కానీ దేవుడేమో ఇట్లాంటి మాట ఇస్తున్నాడు. ఇట్ మైట్ నాట్ మేక్ సెన్స్ టు యూ అట్ దట్ మూమెంట్. ఆ పరిస్థితిలో, ఆ క్షణంలో మీకు అర్థం కాదు. నవ్వులాటలాగా ఉంటుంది, నవ్వులాటలాగా ఉంటుంది, అసాధారణంగా ఉంటుంది, అసాధ్యంగా ఉంటుంది. అదే రీతిగా గిద్యోను అలాగే పిలిచాడు, ప్రాఫెసై చేశాడు. ఆ రోజు నేను ఇంత చిన్నోడిని, నేను బలహీనుని అనుకుంటున్నా, అయినా దేవుడు అంటున్నాడు, నో యువర్ అ మ్యాన్ ఆఫ్ వార్. నువ్వు యుద్ధ శూరుడివి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి నువ్వు. యూ కెన్ మేక్ వార్, యూ కెన్ ఫైట్ అని దేవుడు ముందుగానే ప్రవచిస్తున్నాడండి. ఈరోజు మీ జీవితంలో ప్రవచనాలు నెరవేర్చబడ్డాయా లేదా నాకైతే తెలియదు. ఒకవేళ ప్రవచనాలు వచ్చుంటే
ఇంకా నెరవేర్పులోకి ఇంకా ముందుకు వెళ్ళాలేమో. కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఐ వాంట్ టు రిమైండ్ యూ, ఇఫ్ ద ప్రాఫెసీ ఈస్ ట్రూలీ ఫ్రమ్ గాడ్, ఎందుకంటే చాలా అబద్ధ ప్రవచనాలు కూడా ఉంటాయి, అబద్ధ ప్రవక్తల నుండి వచ్చేవి, అది మీరు పరీక్షించి తెలుసుకోండి. కానీ ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూలీ ఫ్రమ్ గాడ్, బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ బిలీవ్ సే హల్లెలూయా. బిగ్గరగా చెప్తారండి, నా దేవుడు నా జీవితంలో ప్రవచిస్తే చూచా తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమేన్.